మృత్యుదారిగా మారింది హైదరాబాద్ బీజాపూర్ హైవే. 2018లో నేషనల్ హైవేగా అప్గ్రేడ్ అయినా విస్తరణ పనులు జరగకపోవడంతో ప్రమాదకరంగా మారింది. డేంజర్ మూల మలుపుతో వరుస ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదంలోనూ 19 మంది మృతి చెందారు. దీంతో హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్స్ చేస్తున్నారు లోకల్స్. హైదరాబాద్ బీజాపూర్ హైవే రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ జరగకపోవడం వల్లే ఈ దారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న హైవేను 2018లో స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా అప్గ్రేడ్ అయింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2022లో పనులు ప్రారంభించింది. మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు ఇప్పటికే పూర్తయింది. కానీ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర మాత్రం పనులు ఆగిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా 900 మర్రి చెట్లున్నాయి. వీటిని కాపాడాలని సేవ్ బనియన్స్ అనే సివిల్ సొసైటీ గ్రూప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021, 2023లో ఎన్జీటీలో పిటిషన్లు వేసింది. దీంతో ట్రిబ్యునల్ స్టే ఇచ్చి పనులను ఆపేసింది. ఎన్జీటీ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడంతో రోడ్డు విస్తరణ ఆలస్యం అవడంతో ప్రమాదాలు కొనసాగుతున్నాయి. రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడం, రోడ్డు చిన్నగా ఉండడంతో రోజూ ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి సర్కార్లోని ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో 2018 నుంచి ఇప్పటి వరకు 200 మందికి పైగా చనిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు సమస్యకు పరిష్కారం దొరకలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సొంత నియోజకవర్గాలకు వెళ్లే రోడ్డు ఇదే కావడం, మరోవైపు ఈ దారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో సమస్యను సీరియస్గా తీసుకున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్హెచ్ఏఐ అధికారుల సమక్షంలో సేవ్ బనియన్స్ సంస్థకు చెందిన పర్యావరణవేత్తలతో చర్చలు జరిపారు. 765 చెట్లు కాపాడతామని, 150 చెట్లు రీలొకేట్ చేస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళు కేసు విత్డ్రా చేసేందుకు అంగీకరించారు. అలైన్మెంట్లో మార్పులకు సంబంధించిన పూర్తిస్థాయి రిపోర్టును ఎన్జీటీకి ఇచ్చారు. అక్టోబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీలో కూడా వాదనలు వినిపించి ఎత్తివేయించింది. 46 కిలోమీటర్ల ఫోర్స్ ప్రాజెక్ట్ అనుమతి ఇచ్చి పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది. రోడ్డును 2 వైపులా కలిపి 60 మీటర్లకు విస్తరించాల్సి ఉండగా సెంట్రల్ మీడియన్ స్థలాన్ని 5 మీటర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం డిజైన్ మార్చి తొలుత 3 మీటర్లుగా ప్రతిపాదించిన సెంట్రల్ మీడియన్ను ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు. 3.5 మీటర్ల భాగాన్ని ప్రధాన రోడ్డుకు కలిపి చెట్ల చేరువ వరకు రోడ్డును విస్తరిస్తారు. చెట్ల ఆవల మరోవైపు రోడ్డు నిర్మిస్తారు. అంటే ప్రధాన రోడ్డుకు మధ్యలో చెట్లు ఉంటాయి. వాహనాలకు ఇబ్బందిగా మారే కొమ్మలను తొలగిస్తారు. 150 చెట్లు మాత్రం ఈ డిజైన్కు అనుకూలంగా లేకపోవడంతో రీలొకేట్ చేయనున్నారు. వీటికి ఇప్పటికే రెడ్ మార్క్ వేశారు. రీడిజైన్తో రోడ్డు వంకర్లు లేకుండా సమానంగా ఉంటుంది. స్టేట్ హైవేగా ఉన్న ఈ రోడ్డును కేంద్రం 2018లో NH 163గా అప్గ్రేడ్ చేసి 928 కోట్ల 41 లక్షలతో 4 లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి జాతీయ రహదారుల చట్టం 1956 కింద 2018 జూలై, 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటి ప్రకారం సర్వే చేసిన అధికారులు కొత్త అలైన్మెంట్కు అవకాశం ఉన్న పాత మార్గాన్ని విస్తరించేందుకే మొగ్గు చూపారు. ఈ మార్గంలో 900 మర్రి చెట్లతో పాటు వేల సంఖ్యలో ఇతర చెట్లు పోతుండడంతో 2021లో సేవ్ బనియన్స్ సంస్థ ఎన్జీటీలో కేసు వేసింది. దీంతో టీజీపీఏ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయాయి. 2023లో నవంబర్లో ఎన్జీటీ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడంతో పాటు ఈఐఏ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.